హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు కూడా మనం ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా సరే ఏదైనా అనుకోండి, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం నార్మల్గా ఎవరైనా సరే ఈజీగా 10-15 మినిట్స్లో చేసేసుకునే ఒక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీ. అది కూడా హెల్దీ వేలో మిల్లెట్స్ వాడుకొని మిల్లెట్స్ తోటి మనం మంచి క్రిస్పీ అయిన దోశ వేసుకుందాము. ఇది మనకి ఇప్పుడు స్వాములు ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో అల్పగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనము డైట్ చేసే వాళ్ళ కోసం అయితే కూడా వాళ్ళ లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ వాడచ్చు. మరి దీనికి ఏమేం కావాలో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము సాబ్దాన్ వేయించుకుందాము. నేను ఒక 1/2 కప్పు సాబ్దాన్ తీసుకుంటున్నా. ఇవి మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఇవన్నీ ఇట్లా వైట్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి మనము. చూసారా, ఇవన్నీ ఇప్పుడు ఇట్లా తెల్లబడిపోయినాయి కదా, తెల్లబడే వరకు వేయించుకోవాలి. మనం వీటిని పౌడర్ చేసుకోవాలి కాబట్టి మంచిగా వేయించుకోవాలి. ఓకే, చూసిరా మన సాబ్దాన్ వేగిపోయినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. తెల్లబడిపోయినాయి కదా, చూస్తారు కదా. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము వేయించి పెట్టుకున్న సాబ్దాన్, వేయించి చల్లారి పెట్టుకున్న సాబ్దాన్ వేసుకుందాం మిక్సీ జార్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొర్రలు. నేను 1 కప్పు కొర్రలు, అంటే మీరు ఎంత సాబ్దాన్ తీసుకుంటారో దానికి డబల్ కొర్రలు తీసుకోండి. ఓకేనా. ఇవన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఒక ఆలు, ఉడకబెట్టిన ఆలు మీడియం సైజ్ది, అదొకటి. ఇప్పుడు ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇంకొకటి, మీరు దీంట్లో అల్లం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటే అల్లం అవాయిడ్ చేయండి. నేను ఇంట్లో స్వామి ఉన్నాడు కాబట్టి అల్లం వేయట్లేదు. మీకు కావాలంటే అల్లం వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము 1 కప్పు, 1.5 కప్పు వాటర్ పడుతుంది. ఫస్ట్ ఒక కప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు. ఓకే, ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పటి మట్టుకి. తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదంతా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసుకుంటున్నా. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న పిండి చూసిరా, ఇలా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనము పచ్చడి ఉన్ను కర్రీ ప్రిపేర్ చేసుకునే వరకు పక్కన పెట్టుకుందాం. అంటే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఓకేనా. మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన ఉంచేసుకుందాం. ఒక మంచి స్పెషల్ గ్రీన్ పచ్చడి చేసుకుందాము. ఈ దోశలకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికోసం ఏం లేదు, ఫస్ట్ అయితే జార్ తీసుకుని దాంట్లో నేను ఒక 1 కప్పు కొత్తిమీర అనుకోండి, 1 కప్పు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి చేస్తున్నా. ఒకవేళ మీరు కొంచెం కారం ఎక్కువ తింటా అనుకున్నారనుకోండి, ఒక 5-6 వేసేసుకోండి. ఇందులోనే కొన్ని పల్లీలు వేయించి పొట్టు తీసుకున్నా, జస్ట్ ఒక గుప్పెడు అనుకోండి, పల్లీలు సరిపోతే ఇవి వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాము. జస్ట్ ఒక చిన్న సైజు పచ్చి కొబ్బరి, దాంట్లో ఒక 1/2 తీసుకోండి, సరిపోతుంది. ఇది వేసుకుందాం. ఓకే. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఓకే, మన పచ్చడి రెడీ అయిపోయింది. చూసిరా. ఓకేనా. దీన్ని మనం తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఇట్లే సర్వ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకొక పచ్చడి ఇంకేదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇది ఇలాగే సర్వ్ చేసుకోండి. ఓకే, మన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చాలా ఈజీ, ఆలు మసాలా కర్రీ కదా, కాకపోతే కొంచెం స్పైసీ తక్కువ. ఓకే, ఆయిల్ వేసేసిన. ఆయిల్ వేడైంది కదా, దీంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకుందాం, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు,
ఇప్పుడు దీంట్లో మనము ఆలుగడ్డలను జస్ట్ ఇట్లా స్మాష్ చేసి వేసేసుకోవాలి. ఓకే, కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం దీని కారం కోసం మనం పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఓకే, ప్రాసెస్ ఎక్కువ ఉండదు, తొందరగా అయిపోతుంది. ఇది మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా, దీన్ని మంచిగా కలిపేసుకొని ఒకసారి. మీరు కావాలంటే దీంట్లో అల్లం వేసుకోవచ్చు. రైట్, నేను చెప్పాను కదా నేను ఇది ఫాస్టింగ్ కోసం చేస్తున్నాను, అందుకే అల్లం వేస్తలేను. మీరు నార్మల్గా చేసుకుంటే అల్లం వేసుకోండి, బాగుంటుంది ఎల్లిపాయ కంటే కూడా. ఓకే, చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఓకే, రైట్, మన కర్రీ రెడీ అయిపోయింది, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒకసారి పిండి చూడండి, థిక్గా అయింది కదా కొంచెం. ఇప్పుడు దీన్ని మనం పల్చగా వేసుకుందాం. మనం పోసుకునేది అట్లు కాబట్టి కొంచెం పల్చగా పోసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేస్తుంది దీంట్లో. ఓకేనా, కొన్ని యాడ్ చేసుకుందాం. మనకు పల్చగా ఉండాలి పిండి, చూసారా ఇట్లా. ఓకేనా, ఈ రేషియోలో ఉండాలి. రైట్, ఇప్పుడు అట్లు పోసుకుందాం. మనం పెనం బాగా వేడి చేసుకుందాం. ఫస్ట్ చేసుకున్నాక నేను పిండి చూడండి ఎట్లా పోస్తాను చూడండి. అట్లు మనం ఎట్లా పోసుకుంటాం ఇంట్లో సేమ్. ఓకేనా, ఇట్లా వచ్చిందా? ఇట్లా ఏదన్నా మంచి పెద్ద గిన్నె పెట్టేసుకున్నారనుకో, నేను కప్పు పెట్టుకున్నా, కప్పుతో ఒక్కసారి పోసేస్తే సరిపోతుంది. ఇది మంచి కాలేద్దాం. ఇప్పుడు మంచిగా సిమ్ మీద పెట్టుకొని చుట్టూ ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం. ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసేసి మంచిగా రెడ్గా గాలనివ్వాలి. తొందరపడద్దు, లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది టైం పడుతుంది, ఒక 5-10 మినిట్స్. ఓకే, మన దోశ చూసిరా ఎంత మంచిగా రెడ్గా గాలిందో. చూస్తారా మన దోశ ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా రెడ్గా. ఓకే, మన ఈ దోశ రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మంచి దోశలతోటి ఈ గ్రీన్ పచ్చడి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. అట్లనే మనం ఇంట్లో కూడా ఏదైనా పచ్చడి చేసుకుంటాం కదా, నేనైతే పల్లి పచ్చడి కూడా చేసిన. స్వాములు ఒక్క పచ్చడితో తినలేరు కాబట్టి పల్లి పచ్చడి ఒకటి, గ్రీన్ చట్నీ ఒకటి, ఆలూ కర్రీ ఒకటి. ఈ ఆలూ రెసిపీ కూడా అందరికీ తెలిసిందే, చాలా ఈజీ రెసిపీ. ఇది కూడా స్కిప్ చేయకుండా మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో ఈ చలికాలంలో వేడి వేడిగా అట్లు వేసుకొని ఈ చట్నీ కాంబినేషన్లో తిన్నారనుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.